దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభానే అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ నినాదాన్ని ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో గుర్తు చేశారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా నిర్వహించిన సదస్సులో కీలక ఉపన్యాసం చేశారు. 8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశమంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశమంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతోందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని, మన దేశంలో సుమారు 143 కోట్ల మంది వరకు ఉన్నారని, చైనా జనాభా 130 కోట్లని గుర్తు చేశారు. ఇంకొక పక్కన చూస్తే వాట్ డూ యూ థింక్ ఈజ్ ది రీజన్ ఫర్ ఎ డిక్రీజింగ్ యంగ్ పాపులేషన్? మైగ్రేషన్ అవే ఫ్రమ్ ది స్టేట్. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%, ఇంకొక పక్కన 28%, ఇంకొక పక్క యంగ్ పీపుల్ డూ నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ 1 చైల్డ్ అంటే ఇందులో కరెక్ట్గా రాల హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ రెండే ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ రెండు ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని సీఎం తెలిపారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు అనే చట్టం తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నట్టు వెల్లడించారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఒకప్పుడు ఒక బిడ్డకే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉంటే ఈరోజు నేను తీసుకునేది ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పిల్లలు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులదే బాధ్యత కాదు,
కుటుంబాందే బాధ్యత కాదు. భవిష్యత్తు కోసం ప్రభుత్వం కూడా కలిసి పనిచేస్తాం. ఎక్స్పెండిచర్లో కూడా షేరింగ్ చేస్తాం. ఆ పిల్లల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతోందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు.